అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయాన్ని చదువుకుందాం. వారు అంఫిపొలి అపోలోనియ పట్టణముల మీదక వెళ్ళి థెస్సలోనికకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు, నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పనిపాటులు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకుని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎదుగు ఈడ్చుకుని పోయి, భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. యాసోను వీరిని చేర్చుకుని ఉన్నాడు. వీరందరూ యేసు అని వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధంగా నడుచుకున్నవారు అని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహమును పట్టణపు అధికారులను కలవరపరిచిరి. వారు యాసోను వద్దన మిగిలిన వారి యొద్దను జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు థెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోనూ చాలామంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని థెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం వరకు వెళ్ళమని పంపిరి. అయితే శీలయు తిమోతియు అక్కడ నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఏథెన్సు పట్టణముల వరకు తోడుకుని వచ్చి శీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా ఆ పట్టణము విగ్రహముతో నిండి ఉండట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ఎపికూరియాలలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకుని, అయితే యేసుని గూర్చి పునరుద్ధానముని గూర్చి ప్రకటించిన గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకుని, అంతటా వారు అతని వెంటబెట్టుకుని ఆరేయొపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలం గడుపుచుండువారు. పౌలు అరేయొపగు మధ్య నిలిచి చెప్పినదనగా, ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనబడును. దాని మీద తెలియబడిన దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరచుచున్నాను. జగత్తును అందని సమస్తముని నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృత్యములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకి ఏదైనా కొదవి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవించబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలో ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయనందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నదని తలంచకూడదు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినమును నిర్ణయించున్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున
దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుద్ధానమును గురించి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుషులు అతని హత్తుకుని విశ్వసించిరి. వారిలో అరియోగితీయుడైన దియోనిసిమ దమరి అను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరుండిరి. వారిలో అరియోగితీయుడైన దిమోసియు దమరి అని ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరుండిరి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. స్తోత్రంతో ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, పరమపూజ్యుడైన తండ్రి, సర్వాధికారమైన తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని ప్రభా అపోస్తల కార్యంలో 17వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోవడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యం ప్రభా మా హృదయం మందు నూరంతలుగా ఫలించడానికి సహాయం చే ప్రభా. అయ్యా తండ్రి నాయన యేసయ్య, ఆనాటి ప్రజలనైనా తెలియబడిన వాటిని కూడా ఆరాధించినట్టుగా ప్రభా మేము బైబిల్లో చదివాం ప్రభా. అతి దేవతాభక్తి కలిగి ఉన్నవారుగా నాయన మేము బైబిల్లో చూస్తాం ప్రభా. అయ్యా ఈనాడు కూడా సమాజంలో నాయన ఎక్కువగా నాయన విగ్రహారాధన పెరిగిపోతుంది ప్రభా. ఒకవేళ అటువంటి స్థితి మాలో ఉంటే ప్రభా తీసివేతండి. మమ్మల్ని దయతో కనికరించతండి, కృపను చూపించు ప్రభా. తెలిసిన దేవుడివైన నిన్ను ఆరాధించడానికి నాయన నీ వాక్యాన్ని పట్టుకుని నాయన యేసయ్య నీ వాక్య పడుగు జాడల్లో మేము నడవటానికి మాకు ఎల్లప్పుడూ సహాయం చేయతండి. దేవాది దేవుడివైన యేసయ్య తండ్రి, సర్వాధికారివైన తండ్రి, మా కుటుంబాలను ఎప్పుడు నీ చల్లని దయగల రెక్కల చాటున భద్రపరచుతండి. నాయన ఈ వాక్యాన్ని ఎంతమంది బిడ్డలైతే విన్నారో వారి హృదయాలలో ప్రభా మీరే నాయన ఉండండి ప్రభా. నివసించే దేవుడిగా మీరు నందుకు మీకు వందనాలు ప్రభా. నాయన ఏది కావాలని నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు ప్రభా, వారు నాయన పొందుకోవడానికి సహాయం చేయతండి. యొప్తా ప్రభా తండ్రి నాయన ఎలాగైతే ప్రభా తన సంగతి అంతయు ప్రభా తండ్రి నీతో వివరించుకున్నాడు ప్రభా. మాకున్న సమస్యలన్నీ మేము కూడా ప్రభా అట్టి రీతిగానే ప్రభా తండ్రి వివరించుకుని చెప్పుకుని అయ్యా తండ్రి నాయన యేసయ్య యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ప్రభా మీరే మాకు సహాయం చేయతండి. నాయన మా సమస్య నుంచి మేము విడుదల పొందడానికి అయ్యా తండ్రి మా ఆత్మీయ జీవితంలో జయం పొందడానికి సాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.